వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏపీపీజీ సెట్ 2024కి సంబంధించి స్క్రీన్లో చూసుకున్నట్లయితే కనుక రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇచ్చారన్నమాట. అంటే కౌన్సిలింగ్ డేట్స్ అయితే చేంజ్ చేశారన్నమాట. అన్ని డేట్స్ కాదండి, వీళ్ళకి మాత్రమే చేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికి చేంజ్ చేశారనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్, వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అంతా బాగానే ఇచ్చారు. సో సేమ్ డేట్స్ ఎటువంటివి అయితే చేంజ్ అవ్వలేదు అన్నమాట. స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆంధ్ర లోయల కాలేజ్, శాంతినిటీ హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలేజ్, విజయవాడ వరకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ వీళ్ళు మాత్రమే ఏదైతే సెంటర్ ఉందో సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలని డేట్ చేంజ్ చేశారన్నమాట. ఫస్ట్ వేరొక డేట్ ఇచ్చారు, కానీ ఇప్పుడు 14th August 2024 అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో 14th August 2024 క్యాప్ పర్సన్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెబ్ ఆప్షన్స్ డేట్ కానీ, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డేట్ కానీ ఇంకేమీ మార్చలేదని అన్నీ యాజ్ యూజువల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది.